వెల్కమ్ టు త్రిపురాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ చేయబోయే రెసిపీ నిమ్మకాయ పులిహోర. పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉడికించిన రైస్ని తీసుకున్నాను. అన్నం తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత పోపు పెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని దానిలో 2 లేదా 3 స్పూన్లు మీకు కావలసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల పోపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత నేను వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను. 2 లేదా 10 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు. నేను వేయించిన పల్లీలని తీసుకున్నాను. రెండు పచ్చిమిర్చి కట్ చేసినవి వేసుకున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని 2 లేదా 3 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఆచి ఇంగువ తీసుకొని కొంచెం వేసుకుంటున్నాను, చిటికెడు టేస్ట్ కోసం. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అర చెంచా పసుపు వేసుకోవాలి. ఆయిల్లోనైనా వేసుకోవచ్చు, నిమ్మరసంలోనైనా పసుపు వేసుకోవచ్చు. కరివేపాకు వేసుకుని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కూడా వేసి రైస్లోనైనా కలుపుకోవచ్చు లేదా పోపులోనైనా వేసుకోవచ్చు. అన్నీ వేయించుకున్న తర్వాత చల్లారిన అన్నంలో వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేస్తూ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. నిమ్మకాయలు తీసుకొని వాటిలోని రసాన్ని తీసుకోవాలి. వాటిలోని రసాన్ని పులిహోరలో వేసి కలుపుకోవాలి. లెమన్స్లో ఉన్న సీడ్స్ లేకుండా తీసుకోవాలి. నిమ్మరసాన్ని మొత్తాన్ని పులిహోరలో వేసి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ త్రిపురాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్.